ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచాన్ని మార్చిన 30 మంది అగ్రశ్రేణి నోబెల్ శాంతి బహుమతి విజేతలు, స్ఫూర్తిదాయక శాంతి నాయకులు వీరి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. నోబెల్ శాంతి బహుమతి అనేది ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన పురస్కారాలలో ఒకటి. శాంతి, మానవ హక్కులు మరియు ప్రపంచ సామరస్యం కోసం పనిచేసే వ్యక్తులకు, సంస్థలకు దీనిని ప్రదానం చేస్తారు. ఈ స్ఫూర్తిదాయక వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలను తగ్గించడానికి, న్యాయాన్ని ప్రోత్సహించడానికి మరియు జీవితాలను మెరుగుపరచడానికి అసాధారణమైన కృషి చేశారు. ఈ వీడియోలో మానవాళికి స్ఫూర్తినిస్తూనే ఉన్న 30 మంది అత్యంత ప్రసిద్ధ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల గురించి తెలుసుకుందాం. ఒకటి. మహాత్మా గాంధీ, భారతదేశం. గమనిక: ఎన్నడూ పురస్కారం అందుకోలేదు కానీ విస్తృతంగా గౌరవించబడ్డారు. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో అహింసాయుత ప్రతిఘటనకు నాయకుడు. పౌర హక్కులు మరియు స్వేచ్ఛ కోసం జరిగిన ప్రపంచవ్యాప్త ఉద్యమాలకు ఆయన స్ఫూర్తినిచ్చారు. ఆయన శాంతి తత్వం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. 2. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, యునైటెడ్ స్టేట్స్. ఆయన అహింసా పద్ధతులను ఉపయోగించి అమెరికన్ పౌర హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వం యునైటెడ్ స్టేట్స్లో జాతి వివక్షను అంతం చేయడానికి సహాయపడింది. సమానత్వం కోసం ఆయన కన్న కల ఇప్పటికీ తరతరాలకు స్ఫూర్తినిస్తోంది. 3. నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా. ఆయన దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు మరియు జాతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారు. మండేలా తన నమ్మకాల కోసం 27 సంవత్సరాలు జైలులో గడిపారు. ఆ తర్వాత ఆయన శాంతి మరియు ఐక్యతకు ప్రతీకగా నిలిచారు. 4. మదర్ తెరిసా, భారతదేశం, ఉత్తర మాసిడోనియాలో జన్మించారు. ఆమె తన జీవితాన్ని పేదలకు మరియు రోగులకు సేవ చేయడానికి అంకితం చేశారు. భారతదేశంలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించారు. ఆమె దయ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసింది. 5. దలైలామా, టిబెట్, చైనా, భారతదేశంలో నివసించారు. ఆయన శాంతి, కరుణ మరియు ఆధ్యాత్మికతకు ప్రపంచ ప్రతీక. టిబెట్ స్వేచ్ఛ కోసం అహింసను సమర్థిస్తారు. వివిధ సంస్కృతులు మరియు మతాల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహిస్తారు. 6. మలాలా యూసఫ్జాయ్, పాకిస్తాన్. ఆమె చిన్న వయసులోనే బాలికల విద్య కోసం నిలబడ్డారు. ఒక హింసాత్మక దాడి నుండి ప్రాణాలతో బయటపడి తన లక్ష్యాన్ని కొనసాగించారు. ఆమె అతి పిన్న వయస్కురాలైన నోబెల్ శాంతి బహుమతి విజేతగా నిలిచారు. 7. డెస్మండ్ టుటు, దక్షిణాఫ్రికా. వర్ణవివక్షను శాంతియుతంగా అంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. క్షమాపణ మరియు సయోధ్యను ప్రోత్సహించారు. న్యాయం మరియు సమానత్వం కోసం గట్టిగా గళం విప్పారు. 8. కోఫీ అన్నన్, ఘనా. ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణను బలోపేతం చేయడానికి ఆయన కృషి చేశారు. మానవ హక్కులు మరియు ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్గా పనిచేశారు. 9. బరాక్ ఒబామా, యునైటెడ్ స్టేట్స్. ప్రపంచ దౌత్య సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నాలకు గాను పురస్కారం అందుకున్నారు. అణు నిరాయుధీకరణ మరియు శాంతిని సమర్థించారు. అంతర్జాతీయ సహకారంపై ఆశలు రేకెత్తించారు. 10. జిమ్మీ కార్టర్, యునైటెడ్ స్టేట్స్. ఆయన శాంతి, ప్రజాస్వామ్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. అనేక దేశాల్లో వివాదాలను పరిష్కరించడంలో సహాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన మానవతా ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందారు. 11. అల్ గోర్, యునైటెడ్ స్టేట్స్. ఆయన వాతావరణ మార్పుపై ప్రపంచవ్యాప్త అవగాహన కల్పించారు. ఐపీసీసీతో కలిసి నోబెల్ బహుమతిని అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు మద్దతుదారు. 12. ఐక్యరాజ్యసమితి, యునైటెడ్ స్టేట్స్. అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను కాపాడటానికి కృషి చేస్తుంది. మానవతా మరియు అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది.
ప్రపంచ సహకారంలో కీలక పాత్ర పోషిస్తుంది. 13. యాసర్ అరాఫత్ పాలస్తీనా, మధ్యప్రాచ్యంలో శాంతి కోసం కృషి చేశారు. ఓస్లో శాంతి బహుమతి సహ-గ్రహీత. ఒక ముఖ్యమైన మరియు వివాదాస్పద వ్యక్తి. 14. షిమోన్ పెరెజ్ ఇజ్రాయెల్, శాంతి చర్చలలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రాంతంలో సహజీవనం కోసం కృషి చేశారు. ఓస్లో ఒప్పందాల ముఖ్య రూపశిల్పి. 15. yitzhak రాబిన్ ఇజ్రాయెల్, ఓస్లో శాంతి ఒప్పందాలపై సంతకం చేశారు. దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి కృషి చేశారు. ఆయన చేసిన ఈ ప్రయత్నాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. 16. లెచ్ వేల్స్ పోలాండ్, పోలాండ్లో సాలిడారిటీ ఉద్యమానికి నాయకత్వం వహించారు. కమ్యూనిస్ట్ పాలనను శాంతియుతంగా అంతం చేయడానికి సహాయపడ్డారు. కార్మికుల హక్కులు మరియు స్వేచ్ఛను ప్రోత్సహించారు. 17. మిఖాయిల్ గోర్బచేవ్ రష్యా, ప్రచ్ఛన్న యుద్ధాన్ని శాంతియుతంగా ముగించడానికి సహాయపడ్డారు. సోవియట్ యూనియన్లో సంస్కరణలను ప్రవేశపెట్టారు. నిష్కాపట్యాన్ని మరియు సహకారాన్ని ప్రోత్సహించారు. 18. వంగారి మాథాయ్ కెన్యా, గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని స్థాపించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించారు. ఆఫ్రికాలో మహిళలకు సాధికారత కల్పించారు. 19. రిగోబెర్టా మెంచు గ్వాటెమాలా, స్థానిక ప్రజల హక్కుల కోసం వాదించారు. అన్యాయంపై అవగాహన పెంచారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారు. 20. లియు జియాబో చైనా, ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కుల కోసం పోరాడారు. తన నమ్మకాల కారణంగా జైలు పాలయ్యారు. శాంతియుత ప్రతిఘటనకు ప్రతీక. 21. ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్ లైబీరియా, లైబీరియా మొదటి మహిళా అధ్యక్షురాలు. యుద్ధం తర్వాత దేశ పునర్నిర్మాణానికి సహాయపడ్డారు. శాంతి మరియు మహిళల హక్కులను ప్రోత్సహించారు. 22. లేమా గబోవి లైబీరియా, మహిళల శాంతి ఉద్యమానికి నాయకత్వం వహించారు. లైబీరియా అంతర్యుద్ధం ముగియడానికి సహాయపడ్డారు. ఐక్యతకు, మార్పుకు స్ఫూర్తినిచ్చారు. 23. కైలాష్ సత్యార్థి భారతదేశం, బాల కార్మికత మరియు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతారు. వేలాది మంది పిల్లలను రక్షించారు. ప్రతి బిడ్డకు విద్యను ప్రోత్సహిస్తారు. 24. డెనిస్ ముక్వేగే డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, హింస మరియు దుర్వినియోగానికి గురైన బాధితులకు చికిత్స అందిస్తారు. మహిళల హక్కుల కోసం వాదిస్తారు. ప్రపంచ మానవతావాది. 25. నాడియా మురాద్ ఇరాక్, మానవ అక్రమ రవాణా మరియు హింస నుండి బయటపడిన బాధితురాలు. న్యాయం మరియు మానవ హక్కుల కోసం వాదిస్తారు. బాధితుల పక్షాన ఒక శక్తివంతమైన గొంతుక. 26. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఫ్రాన్స్, సంక్షోభ ప్రాంతాలలో వైద్య సహాయం అందిస్తారు. యుద్ధ మరియు విపత్తు ప్రాంతాలలో పనిచేస్తారు. మానవతా సంరక్షణకు ఒక ప్రతీక. 27. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫ్రాన్స్, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను పరిరక్షించడానికి పనిచేస్తుంది. అన్యాయాన్ని మరియు దుర్వినియోగాన్ని బహిర్గతం చేస్తుంది. స్వేచ్ఛ మరియు సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. 28. ప్రపంచ ఆహార కార్యక్రమం ఇటలీ, ప్రపంచవ్యాప్తంగా ఆకలితో పోరాడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని అందిస్తుంది. అవసరంలో ఉన్న లక్షలాది మందికి మద్దతు ఇస్తుంది. 29. ఆంగ్ సాన్ సూకీ మయన్మార్, ప్రజాస్వామ్యం కోసం శాంతియుత పోరాటానికి నాయకత్వం వహించారు. సంవత్సరాల తరబడి గృహ నిర్బంధంలో గడిపారు. ప్రతిఘటనకు, ధైర్యానికి ప్రతీక.
30. హెన్రీ డ్యూనాంట్, స్విట్జర్లాండ్. రెడ్ క్రాస్ ఉద్యమ స్థాపకుడు. యుద్ధంలో మానవతా సహాయాన్ని ప్రోత్సహించారు. నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న మొదటి వ్యక్తి. ముగింపు. ధైర్యం, కరుణ మరియు సంకల్పం ద్వారా శాంతి సాధ్యమని ఈ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు మనకు గుర్తు చేస్తారు. వారి కృషి ఒక మెరుగైన మరియు మరింత న్యాయమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దింది. శాంతి మరియు మానవత్వంతో నిండిన భవిష్యత్తును సృష్టించడానికి వారి కథలు మనకు స్ఫూర్తినివ్వాలి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.